ఆకాశం వచ్చి చూపిస్తూ బిగ్గరగా హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రార్థన ప్రార్థన. అత్యంత కృపా కనికరము కలిగిన మా గొప్ప దేవానికి స్తోత్రాలు. ఈ పునరుద్ధరణ ఆరాధనకు నీ బిడ్డలను నడిపించి ఇంతవరకు నాయన స్తుతి ఆరాధన ద్వారా మీరు మహిమ పొందుకున్నారు. మేము వేసిన స్తుతిని సింహాసనం మీద మీరు ఆశీనుడై ఉన్నారు. మీకు స్తోత్రాలు తండ్రి. ప్రాముఖ్యమైన సమయంలోనికి నడిపించినందుకు నీకు స్తోత్రాలు. మా అందరితో మీరు మాట్లాడండి. ప్రత్యేకముగా ప్రతి బిడ్డను మీరు దర్శించండి. ముఖాముఖిగా దేవ బిడ్డలతో మీరు మాట్లాడి వారిని బలపరచమని మా రక్షకుడును ప్రభును నజరుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామమున ప్రార్థించి వేడుకొని పొందుకున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దయచేసి అందరూ కూడా కూర్చోండి. మీ పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి రెండవ దినవృత్తాంతముల గ్రంథము మనకు దక్కించింది లైట్గా రెండవ దినవృత్తాంతముల గ్రంథము 29వ అధ్యాయము 11వ వాక్యం. రెండవ దినవృత్తాంతముల గ్రంథము 29వ అధ్యాయము 11వ వాక్యం. నాన్న కొద్దిగా తగ్గించి కొద్దిగా లైట్గా చాలు. నా కుమారులారా, తనకు పరిచారకులై ఉండి ధూపము వేయుచుంటకును తన సన్నిధిని నిలుచుటకును తనకు పరిచర్య చేయుటకును యెహోవా మిమ్మును ఏర్పరచుకొనెను గనుక మీరు అశ్రద్ధ చేయకుడి. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. యెహోవా మిమ్మలను ఏర్పరచుకొనెను గనుక మీరు అశ్రద్ధ చేయకుడి. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. ప్రభు ఈ వాక్యము ద్వారా ఈ దినము ప్రతి ఒక్కరితో కూడా మాట్లాడుతున్నారు. ఈ చదవబడిన ఈ వాక్య భాగము రాజైన హిజ్కియా పరిపాలన కాలంలో ఆ దినముల్లో దేవుని సన్నిధి ముయ్యబడి ఉన్నది. హిజ్కియా యొక్క పరిపాలన కాలములో దేవుని మందిరం, యెరూషలేములో ఉన్న దేవుని మందిరం ముయ్యబడి ఉన్నది. అది మందిరము ముయ్యబడి గల కారణం అంటే తన తండ్రి అయిన ఆహాజు దేవుని పట్ల శ్రద్ధ కలిగిన వాడు కాదు, దేవుని పట్ల ఆసక్తి కలిగిన వాడు కాదు. ఈ రాజైన హిజ్కియా యొక్క తండ్రి ఆహాజు రాజు, అతను కూడా యూదా దేశం యొక్క రాజు. తన తండ్రి యొక్క పరిపాలన కాలంలో పూర్తిగా దేవుని మందిరాన్ని నిర్లక్ష్యం చేశాడు. దేవుని మందిరంలో నిత్యము వెలుగుచుండే ఆ ధూపవృక్షములో వెలిగించబడటం లేదు. దేవుని మందిరంలో పరిశుద్ధ స్థలములో ఉండే దీపవృక్షము వెలిగించబడట్లా. నిత్యము ప్రార్థన చెయ్యు ఆ ధూపవేదిక దగ్గర యాజకులు ధూపార్తి వేయట్లా. నిత్యము ఆవరణములో దహన బలులు, సమాధాన బలులు, పాప పరిహార్థ బలులు నిత్యము జరుగుతుండేవి. ఆ బలులు లేవు. పూర్తిగా మందిరములో ఏ విధమైన పనులు ఏ మాత్రము జరగట్లేదు. పూర్తిగా ఆ మందిరము ముయ్యబడి ఉంది. ఆ మందిరములో హేయమైన విగ్రహ సంబంధమైనవి ఉంచాడు. అలాగే ఆ మందిరాన్ని యెరూషలేములో ఉన్న మందిరాన్ని పూర్తిగా తలుపులు వేసేసి నిర్లక్ష్యం చేసి వెలపల మరి విగ్రహములకు బలిపీఠములు కట్టి విగ్రహములకు బలిపీఠం కట్టి వాటిని పూజించడం,
బయలుదేవతలను, అస్తారోతు దేవతలను, ఆ దేశము చుట్టూ ఉన్న ప్రజల యొక్క దేవతా దేవుళ్లను ఆరాధించేవాడుగా ఈ హిజ్కియా యొక్క తండ్రి అయిన ఆహాజు చేస్తున్నవాడుగా ఉన్నాడు. ప్రియమైన బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోవాల్సింది ఇక్కడ హిజ్కియా అంటున్నాడు, తన పరిపాలన కాలం వచ్చింది. తన యొక్క తండ్రి తర్వాత రాజైన హిజ్కియా పరిపాలన కాలమందు లేవీలను, యాజకులను ఏర్పరిచి సమకూర్చి వారికి ఇటు రీతిగా తెలియబరుస్తున్నాడు. ఆ 11వ వాక్యం చదవండి అమ్మా. నా కుమారులారా, పరిచారకులై ఉండి ధూపము వేయుచుండుటకును, తన సన్నిధి నిలుచుటకును, తన పరిచర్య చేయుటకును యెహోవా మిమ్మును ఏర్పరచుకొనెను గనుక మీరు అశ్రద్ధ చేయకుడి. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. ప్రియమైన బిడ్డలారా, ఉదయకాల ఆరాధన సమయంలో మీకు తెలియపరుస్తుంది ఏంటంటే, దేవుడు మిమ్మల్ని ఏర్పరచుకున్నాడు. యాజక సమూహముగా, రాజులైన యాజక సమూహముగా ఉండడానికి దేవుడు ప్రతి ఒక్కరిని ఏర్పరచుకున్నాడని జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు నిన్ను యాజకునిగా, దేవుడు నిన్ను రాజుగా, తనకొక ప్రత్యేకమైన జనముగా ఏర్పరచు చేసుకున్నాడు కదా ఆయన నీవు దాని విషయంలో నిర్లక్ష్యం చేస్తున్నావేమో, అలక్ష్యంగా ఉంటున్నావేమో, యాజకుడు చేయవలసిన ధర్మాన్ని నువ్వు మర్చిపోతున్నావేమో. యాజకుడు చేయవలసిన ధర్మం ఏంటంటే, ఇశ్రాయేలు ప్రజలందరి పక్షముగా దేవుని సన్నిధిలో చేతులెత్తి ప్రార్థించడం, ఇశ్రాయేలు పాపముల నిమిత్తమై ప్రాయశ్చిత్త బలులు అర్పించడం, ఇశ్రాయేల్లో దేవుని యొక్క సన్నిధి కాంతి ప్రకాశింపబడినట్లుగా పరిశుద్ధమైన స్థలములో దీపవృక్షము నిత్యము వెలుగుచుండని ఉండడం. అలా యాజకుడు చేయాల్సిన ధర్మాన్ని నువ్వు చేస్తున్నావా? ఆరాధన చేస్తున్నావా? ప్రార్థిస్తున్నావా? ఈ దినాన్ని ఆలోచన చేయాలి. అలక్ష్యం చేస్తున్నావా? రాజైన హిజ్కియా అంటున్నాడు, లేవీలను, యాజకులను సమకూర్చి మీరు ఏర్పరచబడిన వారు, మీరు దేవుని కొరకు ధూపార్తి వేయడానికి, అతి పరిశుద్ధ స్థలములో పరిచర్య చేయడానికి, దేవుని మందిరంలో పరిచర్య చేయడానికి, ఆరాధించడానికి, ఇశ్రాయేలు పాపముల విషయమై ప్రతిదినము మరి దహన బలులు, సమాధాన పరులు, పాప పరిహార్థ బలులు అర్పించడానికి దేవుడు ఏర్పరచుకున్నాడు. నిర్లక్ష్యం చేస్తున్నారు మీరు, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు మీరు అని రాజైన హిజ్కియా తెలియబరుస్తున్నాడు. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. ఈ ఉదయకాల సమయమందు వాక్యము ద్వారా నువ్వు ఏ స్థితిలో ఉంటున్నావో జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని సన్నిధిని అలక్ష్యం చేస్తున్నావా? ఆరాధన అలక్ష్యం చేస్తున్నావా? ఇవన్నీ కూడా జ్ఞాపకం చేసుకొని వాక్యం బట్టి నిన్ను సరి చేసుకుని వెళ్ళాలి. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. యెరూషలేములో దేవుని మహిమ కొరకు కట్టబడిన మందిరము ముయ్యబడి ఉన్నది. ప్రియమైన బిడ్డలారా, మందిరము ముయ్యబడుట ఆ ప్రాంతానికి అరిష్టము. మందిరము లేకుండుట దేశమునకు అరిష్టము. మీకు తెలుసో లేదో, మందిరము నిత్యము వెలుగుచుండాలి. మందిరములో నిత్యము ప్రార్థనలు జరుగుతూ ఉండాలి. మందిరములో నిత్యము ఆరాధన జరుగుతూ ఉండాలి. అలా జరగక మందిరము ముయ్యబడుట దేవుని జనాంగం అంతటికి కూడా నష్టము. మందిరములో ప్రార్థన లేకపోవుట దేవుని కుటుంబములందరికీ కూడా శాపకరం. అది మందిరము నిలిచిపోవుట, మందిరం మూతబడుట, అది చాలా కుటుంబానికి చాలా బాధాకరమైన విషయం. అలక్ష్యం చేస్తున్నారు చాలామంది నేటి దినాల్లో. అలక్ష్యం చేస్తూ ఉన్నారు చాలామంది నేటి దినాల్లో. రాజైన హిజ్కియా కాలంలో యాజకులను, లేవీలను సమకూర్చి తెలియబరుస్తున్నాడు. కారణం ఎవరమ్మా? తన తండ్రి దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేశాడు. తన తండ్రి రాజైన హిజ్కియా యొక్క తండ్రి, అతడు రాజు నడిపించవలసిన వాడు, రాజు క్రమపరచబడవలసిన వాడు, రాజు క్రమపరచాలి. నీవు ఎలాగున్నావు? కుటుంబానికి రాజుగా ఉన్నావు.
ప్రియదేని బిడ్డలారా, రాజులేని యాజక సమూహం అని జ్ఞాపకం చేసుకో. నీవు రాజువును, అలాగే యాజకుని యొక్క ధర్మాన్ని జరిగించాలి నీ కుటుంబ పక్షముగా. రాజు ఎలాగ తన కుటుంబాన్ని చక్కగా నడిపిస్తాడో, రాజు ఎలాగైతే దేశాన్ని చక్కగా పరిపాలన చేస్తాడో, ఒక విశ్వాసి తన కుటుంబంకు రాజుగా ఉన్నాడని జ్ఞాపకం చేసుకొని తన కుటుంబాన్ని చక్కగా నడిపించాలి. మీరు టీవీలో విన్నారో లేదో, పేపర్లో చదివారో లేదో, కొద్ది కాలం క్రితం హైదరాబాదు కూకట్పల్లి అనే ప్రాంతంలో ఏ క్లాస్ అమ్మా, ఏ క్లాసు, 10వ తరగతి, ఏ క్లాస్ అమ్మా? విన్నారా మీరు ఎప్పుడన్నా? విన్నారా? 10వ తరగతి చదువుతున్న బుడ్డోడు పక్కన అపార్ట్మెంట్లోకి, ఎక్కడ ఉన్న అపార్ట్మెంట్లోకి వెళ్ళి చోరీ చేసి అక్కడ చిన్న పాప 11 సంవత్సరాల చిన్న పాపను కనీసం ఒక 50 సార్లు పొడిచాడు. ఆ చిన్న పాపని కనీసం ఒక 30-40. విన్నారో లేదో మీరు? ఎన్ని సంవత్సరాలమ్మా? ఏ క్లాస్ చదువుతున్నాడమ్మా? 10వ తరగతి. చూసారా నేటి దినాల్లో పిల్లలు ఎలాగుంటున్నారు? కారణం మీకు తెలుసు. కారణం నేను ఎవరంటాను? కారణం చెప్పాలి. నేను ఎవరంటాను కాదా? ఒక తల్లి యొక్క పెంపకములో అబ్రహాం లింకన్ ఒక చిన్న స్థాయిలో ఉన్నవాడు అమెరికా ప్రెసిడెంట్ అయ్యాడు. ఒక తల్లి యొక్క పెంపకంలో మరొకడు ఆ అబ్రహాం లింకన్ని చంపే హంతకుడయ్యాడు. ఒకరి తల్లి ఏమో ప్రయోజకుడిగా చేసింది తన కొడుకుని. ఒక తల్లి ఏమో హంతకుడిగా, కూనీకోరుడిగా, దొంగగా తయారు చేసే. ప్రియదేని బిడ్డలారా, నేను ఎంతో బాధపడతాను. నేను చాలా సందర్భాల్లో చెప్పాను. నేను సంఘమునకు సేవ ప్రారంభించిన నాటి నుండి, దేవుడు నన్ను కాపరిగా ఉంచిన నాటి నుండి నేను కుటుంబముల గురించి ఎన్ని ప్రసంగాలు చేశానో నాకంటే నేను గమనించాను. చాలా వక్తల యొక్క ప్రసంగాలు ఎప్పుడు కుటుంబం గురించి నేను చెప్పినట్లుగా దాదాపు ఎవరు చెప్పుండరు. అన్ని ప్రసంగాలు చేశాను నేను. ఎందుకనంటే మన కుటుంబం బాగుంటే సమాజం బాగుంటుంది, మన కుటుంబం బాగుంటే సంఘం బాగుంటుంది. మన కుటుంబం చాలా ప్రాముఖ్యమైన. అందుకనే దేవుడు వివాహ వ్యవస్థను ఆస్వాదించాడు, ఆదామవులను దీవించాడు. మీరు ఫలించి అభివృద్ధి చెంది భూమిని నిండించండి. అందుకని దేవుడు, వారు తప్పు చేసినా కానీ దేవుడి మాటకు అవిధేయులుగా ఉన్నప్పటికీ కూడా ఆదాము అవ్వలను బట్టి నేలను శపించాడు, కానీ దేవుడు ఆదాము అవ్వలను శపించలేదు. ఎందుకంటే దేవుడు దీవించాడు వారిని. దేవుడు దీవించాడు. నిన్ను దీవించాడమ్మా. దేవుడు నిన్ను శపించలా. దేవుడు నిన్ను దీవించాడు. నువ్వు ఫలించి అభివృద్ధి చెంది విస్తరించండి అని దేవుడు నిన్ను దీవించాడు. అందుకనే చక్కగా కుటుంబంలో తల్లిదండ్రులైన వారు చాలా బాధ్యతగా, చాలా పద్ధతిగా ఉండాలి. తండ్రి రాజులాగా ఉండాలి, కుటుంబాన్ని చక్కగా రాజులాగా ఉండాలి, యాజకుడిగా ఉండాలి. ఈ రెండు మర్చిపోకూడదు. రాజులైన యాజక సమూహముగా, ప్రత్యేకమైన జనముగా దేవుడు చేస్తున్నాడు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. కుటుంబ విషయమై మీరు రాజుగా ఉండు, యాజకునిగా ఉండు. ఈ యొక్క అహజ్యా, ఈ యొక్క ఇష్కి యొక్క తండ్రి రాజుగా ఉన్నాడు. చక్కగా ప్రజలందరినీ ఒక దైవికమైన మార్గంలో నడిపించవలసిన ఈ రాజు మందిరాన్ని మూసివేసి ఏం చేశాడమ్మా? జీవం కలిగిన దేవుని మందిరాన్ని మూసివేసి వెలపల దేవతలను మొక్కి దేవతలను పూజిస్తూ ఉన్నవాడుగా మనం చూస్తూ ఉన్నాం ఆహాజును. ఒకసారి చదువుకుందామమ్మా. 28వ వాక్యాన్ని ఒకసారి చూద్దాం. 28వ వాక్యం ఒకసారి మొదటి ప్రారంభ వాక్యాలు మనం చదువుకుందాం. ఆహాజు ఏలన ఆరంభించినప్పుడు 20 సంవత్సరములు గలవాడే యెరూషలేములో 16 సంవత్సరములు ఏలెను. అతడు తన పితరుడైన దావీదు వలె యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తింపలేదు. అతడు ఇశ్రాయేలు రాజుల మార్గముల యందు నడిచి బయలు దేవత రూపములుగా
పోత విగ్రహములుగా చేయించెను. ఏం చేశాడమ్మా? ఈ యొక్క యెరోబాము రెహబాము కాలంలో ఒకటిగా ఉన్న ఇశ్రాయేలు దేశం రెండుగా విభజించబడింది. ఇశ్రాయేలు దేశముగాను యోధా దేశముగాను విభజించబడింది. ఇశ్రాయేలు దేశాన్ని ఒక రాజు పరిపాలన చేస్తున్నాడు, ఒకరు పరిపాలన చేస్తున్నారు. యోధా ప్రాంతాన్ని ఒకరు పరిపాలన. ఈ యోధా ప్రాంతంలో యెరూషలేము ఉంది. ఈ ప్రాంతంలో ఏముందమ్మా? యెరూషలేము ఉంది. ఈ ఇశ్రాయేలు ప్రాంతం పూర్తిగా లోకంలో కలిసిపోయింది. ఈ ఇశ్రాయేలు ప్రాంతం పూర్తిగా విగ్రహారాధన పరిస్థితులకు వెళ్ళిపోయింది. విగ్రహములు పోత పోసుకోవడం, విగ్రహములు మరుచుకొని వాటిని ఆరాధించుకోవడం జరుగుతూ ఉంది. అయితే దేవుని మందిరాన్ని ఆహాజు మూసివేసి, అర్థం చేసుకోవాలి, ఇక్కడ ఆ యూదా దేశంలో యెరూషలేము ఉంది. యెరూషలేములో దేవుని మహిమ కొరకు కట్టబడిన మందిరం ఉంది. ఆ మందిరాన్ని మూసివేసి ఈ ఇశ్రాయేలు పోత పోసిన దేవతలను, అస్తారోతు బయలుదేవతలు ఆరాధిస్తున్నారు ఇశ్రాయేలు ప్రజలు. వాళ్ళ యొక్క ఆచారాల్ని, వారు ఏదైతే పోత పోసుకొని బయలుదేవతలను ఆరాధిస్తున్నారో ఈ ఆహాజు కూడా ఆ యోధా దేశంలో ఆరాధించేవాడుగా ఉన్నాడు, మొక్కుబడులు చేసేవాడుగా ఉన్నాడు. వేటికి? విగ్రహాలు మలుచుకొని వాటిని పూజించేవాడుగా ఉన్నాడు. 5వ వాక్యాన్ని మనం చూద్దామమ్మా. అందుచేత అతని దేవుడైన యెహోవా అతనిని సిరియా రాజు చేతికి అప్పగించెను. సిరియన్లు అతన్ని ఓడించి అతని జనులలో చాలా మందిని చెరబట్టుకొని దమస్కునకు తీసుకొని పోయిరి. అతడును ఇశ్రాయేలు రాజు చేతికి అప్పగింపబడెను. ఆ రాజు అతనిని లెస్సగా ఓడించను. అంటే ఏమీ లేక నిర్మూలన చేశాడు, పూర్తిగా ఓడించాడు ఇశ్రాయేలు రాజు. ఎందుకని తెలుసా? ఇశ్రాయేలు రాజు, సిరియా రాజు ఈ యొక్క దేవుడే అప్పగించాడు. ఈ యోధా రాజైన ఆహాజును తన దేశమును దేవుడే అప్పగించాడు. సిరియన్లకు, ఏదోమినీలకు, ఇశ్రాయేలు రాజుకు దేవుడే యెహోవాయే అప్పగించాడు. దేనికి? బుద్ధి చెప్పడానికి. నన్ను విడిచి బయలుదేవతలను, నన్ను విడిచి పోత పోసిన విగ్రహములను నువ్వు చేసుకొని ఆరాధిస్తున్నావు అని దేవుడు తనకు బుద్ధి చెప్పడానికి, ఆహాజు రాజుకు బుద్ధి చెప్పడానికి దేవుని మందిరం మూసేసి విగ్రహాల బయలుదేవతలను, అస్తారోతు దేవతలను, ఇశ్రాయేల్ యొక్క పోత పోసుకున్న దేవతలను ఆరాధించడం ద్వారా దేవుడు వీరిని సిరియా రాజును అలాగే ఇశ్రాయేల్ రాజును ప్రేరేపించి ఇతని మీదకి యుద్ధానికి పంపించాడు. యోధా దేశం మీదకి యుద్ధంకు పంపించి చాలా నష్టపరిచాడు. అయితే ఇతనేమనుకుంటున్నాడు తెలుసా? 23వ వాక్యం చదువుకుందాం. ఎట్లనగా సిరియా రాజుల దేవతలు వారికి సహాయము చేయుచున్నవి గనుక వాటి సహాయము కలుగునట్లు నేను వాటికి బలులు అర్పించదననుకొని తన్ను ఓడించిన దమస్కు వారి దేవతలకు బలులు అర్పించెను. అయితే అవి అతనికి ఇశ్రాయేలు వారికి నష్టమునకే హేతువులాయెను. ఈ చిత్రం చూడండి, మనోడు చాలా జాగ్రత్తగా వినాలి. ఈ ఆహాజు చేసిన పని ఏంటంటే యెరూషలేము దేవాలయం మూత పెట్టి ఆ ప్రాంతంలో విగ్రహాలు మరిచి ఆరాధిస్తున్నారు. ఎవరు? సిరియన్లు ఆరాధించే దేవతలను, దమస్కు వారు ఆరాధించే దేవతలను, ఆయా అన్య దేవతలను, బయలుదేవతలను, ఇలాగ పోత పోసిన దేవతలను ఆరాధిస్తున్నాడు. అయితే దేవుడు తనకు బుద్ధి చెప్పడానికి ఆ దేశస్థుల వారిని, ఆ రాజుని ఈ దేశం మీదకి, యోధా దేశం మీదకి పంపించాడు. ఇతనేమనుకుంటున్నాడు? నన్ను ఓడించడానికి గల కారణము ఆ సిరియన్ల యొక్క దేవతలు వారికి సహాయం చేస్తున్నారు. నన్ను ఓడించడానికి గల వారికి శక్తి ఇవ్వబడింది. ఎందుకంటే వారి దేవతలు సిరియా వారు దమస్కు వారి యొక్క దేవతలు వారికి సహాయము చేయుచున్నారని చెప్పి ఇతనేం చేశాడు? ఆ
సిరియా దేవతలకు అలాగే దమస్కు దేవతలకు ఆరాధించేవాడిగా ఉన్నాడు, వాటిని మొక్కేవాడిగా ఉన్నాడు. అవే అతనికి నష్టం కలిగించినయట. అవే అతనికి నష్టం కలిగించిన అవే అని ఆ వాక్యంలో మనం అయితే అవి అతనికిని ఇశ్రాయేలు వారికిని నష్టముకే హేతువులాయను. దేనికే? నష్టము. ఇతడేమనుకుంటున్నాడు, ఆ సిరియన్లు నన్ను ఓడించడానికి గల కారణం ఏంటంటే వారి దేవత దేవుళ్ళు అనుకొని ఆ దేవతలను దేవుళ్ళను ఆరాధించే వారికి ఉన్నారు. ఇది ఎక్కడైనా మీకు ఏమైనా అర్థమవుతుంది? ఇదేమైనా అర్థమవుతుంది కొద్దిగా మీకు? నేటి దినాలు చాలామంది క్రైస్తవులు అన్యులు ఆచారాల్ని ఆచరించేవారిగా ఉన్నారు. అన్యుల ఆచారాన్ని ఆచరించేవారిగా ఉన్నారు. అన్యులు చేసే పండుగలు చేసేవారుగా ఉన్నారు. దీపావళి వస్తే వాళ్ళ దగ్గర దీపం ఉంటుందో లేదో కానీ మన వెలుతురుండంగానే మన ఇంటి ముందు దీపాలు, వాళ్ళ పిల్లలు సందడి చేస్తారో లేదో తెలియదు కానీ వారి ఇంటి ముందు వాళ్ళకంటే ముందులో మన ఇంటి ముందు టపాసులు, వాళ్ళు పట్టులంగా పట్టుకొని వేసుకుంటారో తెలియదు కానీ పట్టుబట్టలు వాళ్ళు వేసుకుంటారో తెలియదు కానీ మనోళ్ళు వాళ్ళకన్నా ముందు పట్టు వస్త్రాలు వేసుకుంటారు. వాళ్ళు పరవన్నం పాయాసం చేసుకుంటారో తెలియదు కానీ పండగ పూట ఆ అన్యుల పండగ నాడు మన ఇంట్లో పాయసాలు పరవన్నాలు. ప్రియమైన బిడ్డలారా, ఎలాగ మనం జీవిస్తున్నాము, ఎలాగ గడుపుతున్నామో జ్ఞాపకం. అవే ఇశ్రాయేలు ప్రజలకు, దేవుని ప్రజలకు నష్టమునకు కారణం అవే. వారి నష్టమునకు కారణం అవే, వారి ఆచారాలే. చాలామంది క్రైస్తవులు నేటి దినాల్లో ఉంటున్నారు, దైవజన మాటను లోబడకుండా ఉంటున్నారు. అనేకులకు చెప్తా ఉన్నాను, అమ్మా యేసయ్యని నమ్ముకో అంటే ఆమంటది, అయ్యా నేను గుమ్మడికాయనే నమ్ముకుంటా. దైవజనులు అంటారు, అమ్మా యేసయ్యని నమ్ముకో రక్షించబడతావు, యేసయ్యని నమ్ముకో రక్షించబడతావు. లేదయ్యా నేను గుమ్మడికాయనే నమ్ముతా, గుమ్మడికాయే నా దేవుడు. యేసయ్యని నమ్ముకో నేను తాయెత్తునే నమ్ముకుంటా. ఏం నమ్ముకుంటా? నేను తాయెత్తునే నమ్ముకుంటా. అమ్మా యేసయ్యని నమ్ముకో, నేను కొండలనే నమ్ముకుంటా. నేను మొక్కుకున్నా మా ఆయనకి గుండు కొట్టిస్తానని, నేను మొక్కుకున్నా మా అబ్బాయికి గుండు కొట్టిస్తానని, నేను మొక్కుకున్నా అక్కడికి వెళ్ళి పేరు పెడతానని, నేను మొక్కుకున్నా. ఎక్కడ? యేసయ్యని నమ్ముకో అంటే నేను కొండలు నమ్ముకున్నానని చెప్తా ఉన్నారు. అమ్మా యేసయ్యని నమ్ముకో అని అంటుంటే అనేకమైన వాటిని నేటి దినాల్లో నమ్మే వారికి ఉన్నారు. ప్రియమైన బిడ్డ, నేను ఒక మాట చెప్తాను. ఇలాగా కొండల్ని, తాయెత్తుల్ని, గుమ్మడికాయలు నమ్ముకున్న మనోళ్ళు ఎవరు కూడా అడ్రస్ లేరు. అమ్మా అర్థమవుతుందా? అడ్రస్ వాటర్ లిస్టులో, స్థానిక గ్రామంలో వారి వాటర్ లిస్టులో వారి పేర్లు లేవమ్మా. నేను వాస్తవంగా చెప్తున్నా, ఇలాగా అన్యులు ఆచరించినట్లుగా, అన్యులు నడుచుకున్నట్లుగా జీవన శైలి జీవించిన ఎంతోమంది ఎన్నో రకాలుగా నష్టపోయారని జ్ఞాపకం చేసి, ఈ ఆహాజు యూదా దేశమునకు రాజుగా ఉన్న ఆహాజు దేవుని మందిరం మూసివేసి బయలుదేవతలను, అష్టారోతు దేవతలను, ఆయా పోత పోసిన దేవతలను ఆరాధించేవాడిగా ఉన్నాడు. ప్రీతిని బిడ్డ జ్ఞాపకం చేసుకో. నువ్వు ఎవరిని ఆరాధిస్తున్నావు జ్ఞాపకం చేసుకో. ఈ లోకంలో ఉన్న వాటిని ఆరాధిస్తున్నావేమో, దేవుని వాక్యానికి తెలుసుకోవలసిన వస్తుంది. దేవుని వాక్యాన్ని తెలుసుకోవాలి. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. అయితే ఆహాజు తర్వాత హిజ్కియా యొక్క పరిపాలన కాలం వచ్చింది. ఆహాజు మరణించాడు. తన తండ్రి స్థానంలో రాజైన హిజ్కియా 25వ సంవత్సరంలో ఆ యూదా రాజ్యమునకు మరి రాజుగా దేవుడు అభిషేకించున్నాడు ఈ రాజైన హిజ్కియాని. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. ఈ 29వ అధ్యాయంలో హిజ్కియా ఏలన ఆరంభించినప్పుడు 25 ఏండ్ల వాడై
అతని తల్లి జకరయ్య కుమార్తె, ఆమె పేరు అబియా. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. ఈ ఇష్కియాని పరిచయం చేస్తూ ఆ తల్లిని పరిచయం చేస్తుంది పరిశుద్ధ గ్రంథం. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. జకరయ్య కుమార్తె అయిన అబియా అనే ఇష్కి యొక్క తల్లిని పరిచయం చేసే కారణం ఏంటో తెలుసా? తండ్రి లోకానుసారంగా జీవిస్తున్నాడు. ఆహాజు తన భర్త, అబియా యొక్క భర్త విగ్రహారాధకుడిగా జీవిస్తున్నాడు. అయితే ఈ జకరయ్య యొక్క కుమార్తె ఇష్కియా యొక్క తల్లి, ఆహాజు యొక్క భార్య ఇష్కి యొక్క తల్లి జీవము కలిగిన దేవుని ఆరాధించురాలుగా ఉంది. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. ఆమె ఇష్కియాను దైవికంగా పెంచుతుంది. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. తండ్రి విగ్రహారాధకుడిగా ఉన్నాడు. తండ్రి దేవాలయాన్ని మూసేశాడు. ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్నాడు. అయితే తల్లి ఇక్కడ చూడాలమ్మా. అయితే తల్లి ఏం చేస్తుంది? ఈ యొక్క ఇష్కియాని దైవికంగా పెంచుతుంది. దేవునికి స్తోత్ర. దైవ భయములో పెంచుతుంది తల్లి. ప్రియమైన బిడ్డ, తల్లిదండ్రులారా, ఒకవేళ మీకు ముందున్నవారు మీ పితరులైన వారు విగ్రహారాధకులుగా ఉండవచ్చు. నీవు జీవం కలిగిన దేవుణ్ణి నమ్మిన తర్వాత నీవు ఎలా జీవిస్తున్నావో నీ జీవితాన్ని ఒకసారి పరిశీలన చేసుకో. నీ పూర్వీకులు, నీ పితరులు, నీ తల్లిదండ్రులు ఒకవేళ విగ్రహారాధకులుగా ఉండవచ్చు. యేసుని నమ్మిన నీవు నీ కుటుంబాన్ని దైవికంగా నడిపించుకోగలుగుతున్నావు? ఆలోచన చేయి. అబియా, ఇష్కియా యొక్క తల్లి అయిన అబియా, తండ్రి క్రమశిక్షణలో లేడు. అతను ఇష్టానుసారంగా జీవిస్తున్నాడు, లోక సంబంధంగా జీవిస్తున్నాడు, విగ్రహారాధకుడిగా ఉంటున్నాడు. అయితే తల్లి అయిన అబియా ఇష్కియాను దైవికంగా పెంచుతుంది. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. అందుకనే ఇష్కియా యూదా దేశంలో ఒక గొప్ప రాజుగా ఏలుబడి చేశాడు. అతని పరిపాలన కాలంలో అతడు చేసింది ఏంటంటే లేవీలను, యాజకులను సమకూర్చాడు. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. ఒకసారి చదువుకుందాం. 3వ వాక్యం చదవండి అమ్మా. అతడు తన ఏలుబడి యందు మొదటి సంవత్సరము మొదటి నెల యెహో మందిరపు తలుపులను తెరిచి వాటిని బాగు చేసి, దేవునికి స్తోత్ర, హల్లెలూయా. యాజకులను పిలిచాడు, లేవీలను పిలిచాడు. ఇదిగో లేవీలారా, యాజకులారా, ఇదిగో మూయబడిన మా తండ్రి యొక్క పరిపాలన కాలంలో మూయబడిన ఈ మహిమ గల దేవుని యొక్క మందిరము తెరిచి దీన్ని బాగు చేయండి. యథావిధిగా ఆనాడు రాజైన దావీదు యొక్క పరిపాలన కాలంలో, సొలొమోను కాలంలో ఎలాగైతే అనుదినము దేవుని సన్నిధిలో ఆరాధనలు ఎలా జరుగుతున్నాయో, ప్రార్థనలు ఎలా జరుగుతున్నాయో, దహన బలులు, సమాధాన బలులు, పాప పరిహార్థ బలులు ఎలాగైతే జరుగుతున్నాయో తిరిగి నా పరిపాలన కాలంలో జరగాలి. అనేక సంవత్సరాలుగా మందిరము ముయ్యబడి అరిష్టము మన దేశం, మన ప్రజలకు ఎంతో కష్టంలో, వ్యాధులు, శ్రమల్లో ఉన్నారు. తిరిగి వారు అభివృద్ధి చెందాలి, తిరిగి మన ప్రజలు దీవించబడాలి. మూయబడిన యెరూషలేము దేవాలయపు మందిరము తెరిచి దానిని బాగు చేయమని చెప్పాడు. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. ఒక మాటను మనం చూద్దాం. కింద మాట ఆయన చెప్తున్నాడు, దానికి కారణాలు చెప్తున్నాడు. వారికి ఇలాగ ఆజ్ఞ ఇచ్చెను, లేవీలరా నా మాట ఆలకించుడి. ఇప్పుడు మిమ్మను మీరు ప్రతిష్ఠించుకొని మీ పితరుల దేవుడైన యెహోవా మందిరమును ప్రతిష్ఠించి పరిశుద్ధ స్థలములో నుండి నిషిద్ధ వస్తువులన్నిటినీ బయటికి కొనిపోవుడి. మన పితరులు ద్రోహులై మన దేవుడైన యెహోవా దృష్టికి చెడుతనము నడిచి ఆయనను విసర్జించి ఆయన నివాసమునకు పేడ ముఖము పెట్టుకొని దానిని అలక్ష్యము చేసిరి. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. మన పితరులు ఆయన నివాసమునకు ఏ ముఖం పెట్టుకున్నారంటమ్మా? చెప్పాలి, గట్టిగా చెప్పాలి. ఏ ముఖం పెట్టుకున్నారమ్మా? పేడ ముఖం పెట్టుకొని
దానిని అలక్ష్యం చేశారట. ఏ ముఖం పెట్టుకున్నారమ్మా? పేడ ముఖం అంటే తెలుసుగా. ఎవరైనా ఒకవేళ అమ్మా ఈరోజు ప్రార్థన ఉంది రమ్మంటే పేడ ముఖం పెట్టుకుంటారా? కొందరు రారు. అమ్మా ఈరోజు ప్రార్థన ఉంది దేవుని మందిరంలో రా అంటే నేను చాలా బిజీ అమ్మా. మన బాబు గారికి చంద్రబాబుకైనా ఖాళీగా ఉంటుంది కానీ నాకు అస్సలు ఖాళీ లేదమ్మా. పేడ ముఖం, చాలా బిజీ. అబ్బో నేను శుక్రవారం ప్రార్థనకు రాలేను, చాలా బిజీ. శనివారం ప్రార్థనకు రాలేను, చాలా బిజీ. ఆదివారం ఆరాధనకు రాలేను, చాలా బిజీ. పరిచయకు రాలేను, చాలా. దేవుని సంధికి ఏమంటామా? పేడ ముఖము. లోకానికేమో లోకానికో బజార్లో తిరగడానికి, మార్కెట్కు పోవడానికి, షికార్లు చేసుకోవడానికి మేకప్ చేసుకొని, దేవుని మందిరానికేమో అసలు పిల్లరే ఈరోజు రండిరా ప్రార్థనకు రండి అంటే పిల్లలు ఏ ముఖం? అసలు ఎక్కడ లేనిచారా కొంచెం ప్రార్థనకు రావాలి. ఇప్పుడు భర్తను అయ్యా చాలా కాలం నుంచి దేవుని మందిరానికి రావట్లా, రమ్మంటే ఏ ముఖము చెప్పాలి? దేవుని సంధికి ప్రార్థన అంటే పేడ ముఖం. సహవాసముతో కలిసి దేవుని మందిలో ప్రార్థించడం అంటే పేడ ముఖం. ప్రార్థనకు రండి అంటే పేడ ముఖం. బయటికి వెళ్ళండి అంటే, పెళ్ళిళ్ళకి పేరంటకి వెళ్ళమంటే సింగారించి అసలు మనోళ్ళు కాదు, అర్థం కాదు అసలుకి మనోళ్ళ. ఇక పెళ్ళికి వెళ్ళినప్పుడు మనోళ్ళని చూడాలి అసలు మనోళ్ళేనా అనిపిస్తుంది. సింగారించుకోవాలి. ఒక ఆవిడ ఇలాగే ఒక ఆవిడ పెళ్ళికి వెళ్తుందట. పెళ్ళికి వెళ్ళడానికి ఆ పక్కనున్న అక్కని సవరం అడిగిందట. ఏమడిగిందమ్మా? పక్కనున్న అక్కని, అక్క నేను పెళ్ళికి వెళ్తున్నాను, సవరం ఇస్తే నేను సిద్ధపడి చక్కగా మేకప్ వేసుకుని వెళ్తానని అడిగి తీసుకుని వెళ్ళింది. పెళ్ళికి వెళ్ళింది. ఆ పెళ్లిలో ఆవిడకి దెయ్యం పట్టింది పెళ్లిలో ఆవిడకి. అక్కడ ఉన్న సమీపంగా ఉన్న దైవజనుడు పిలిచయ్యా, శుభాన పెళ్లి జరుగుతూ ఉంటే ఒక దెయ్యం పట్టుకొని అల్లరి చేస్తూ ఉంది, పెళ్ళిని జరగనివ్వట్లేదు, అల్లరి చేస్తుందని ప్రార్థన చేయమని ఆ దైవజనుడు కోరితే దైవజనులు వచ్చి ప్రార్థన చేస్తున్నారు. పో ఇక్కడి నుంచి సాతానా, పో ఇక్కడి నుంచి అంటే నా సవర్ వేస్తే వెళ్ళిపోతానందట ఆవిడ. ఆ దెయ్యం అంటుంది, నేను ఎందుకు వచ్చాను తెలుసా? గంటలు వస్తానంది, ఇప్పుడే వచ్చేస్తానంది, సాయంకాలం వచ్చి ఇచ్చేస్తానంది, ఇంకా రాలే వెంటనే ఇచ్చేస్తానంది, ఇంకా రాలే, నేను ఇస్తే వెళ్ళిపోతానంటుంది. ఈయనకేం అర్థం కావట్లే. ఏంటమ్మా ఇస్తే వెళ్ళిపోతానంటావు ఏంటిది? తీరా ఆవిడ తీసుకునేసరికి ఆ జడంతా కొత్తిమీర కట్టంతా బయటికి వెళ్ళినప్పుడు అసలు ఈ అక్క ఏమి నువ్వు వాడుతున్నావు అక్క నువ్వు? అసలు కొబ్బరి నువ్వులు ఏం వేస్తున్నావు అక్క నువ్వు? ఎక్కడ తీసుకుంటున్నావు? ఆమె చెప్పుద్ది, ఎంతగా సౌరవని చెప్పదుగా. ఇక ఆవిడ చెప్పుద్ది. ఎవరివిడా? క్రైస్తవురాలు. ప్రీతిని బిడ్డలారా, దేవుని సంధికి పేడ ముఖము, దేవుని మందిరానికి పేడ ముఖము. ఆరాధనకు వచ్చిన వాళ్ళకి ఇష్టం లేదు నేటి దినాల్లో. దేవుని మందిరంలో ప్రార్థించడానికి ఇష్టం లేదు చాలా మందికి నేటి దినాల్లో. లోక సంబంధమైన వాటన్నిటి విషయంలో ఎంత ఆసక్తో. శనివారం నా ప్రార్థన సమయం నాడే మనకు జ్ఞాపకం వస్తాయి అన్ని పనులన్నీ. ఆరాధన సమయం అందే జ్ఞాపకం వస్తాయి పనులన్నీ మనకి ఎప్పుడు మామూలు ఎప్పుడేమో సెల్ ఫోన్తో ఆడుకోవడం, మామూలు ఎప్పుడేమో ఆ మంచం మీద అటు ఇటు దొలడం ఖాళీగా. ప్రార్థన టైం అమ్మో ఇప్పుడు ప్రార్థన ఇప్పుడు బయటికి వెళ్ళి పనులన్నీ చాలా ఉన్నాయి. పనులు ఉన్నాయి. ఎక్కడికి వెళ్ళావమ్మా? ఆదివారం ఆరాధనకు రాలేదు. అమ్మా ఎక్కడికి వెళ్ళావమ్మా? శనివారం రాలేదు, శుక్రవారం రాలేదు. నేను చాలా బిజీ అండి. మీకేం తెలుసు? మీకు పనా? మీకు పనా పాట? మీకు ఈ పనేగా, మమ్మల్ని అడగడమేగా మీకు పని. అంతమించి ఏమైనా ఉందా మీకు? దేవుని సంధికి ఎలాంటి ముఖంతో వస్తున్నారట? ఆ వాక్యాన్ని ఒకసారి చూద్దామా? ఆయన నివాసమునకు
పేడ ముఖం పెట్టుకొని దానిని అలక్ష్యము చేసిరి. మరియు వారు మంటపము యొక్క ద్వారములను మూసివేసిరి. ఏం చేశారమ్మా? దేవాలయం ఏం చేశారట? ద్వారములు మూసివేశారట, దీపములను ఆర్పివేశారట. పరిశుద్ధ స్థలమందు ఇశ్రాయేలీలు దేవునికి ధూపము వేయకయు దహన బలులు అర్పించకయు ఉండిరి. ఏమీ లేవు అక్కడ. దేవాలయం మూసేశారు. దేవుని మందిరంలో దీపం నిత్యము వెలగబడవలసినది, వెలిగించబడవలసింది. దీపంలో దీపం వెలిగించేవారు లేరు, ప్రార్థన చేసేవారు ఎవరు లేరు, సమాధాన బలులు, దహన బలులు ఎవరు లేరు. ఈ రాజైన హిజ్కియా అంటున్నాడు, తిరిగి తలుపులు తెరవండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మూయబడిన తలుపులు తిరిగి తెరవబడాలి. అనేక సంవత్సరాలుగా మన దేశము కష్టముతో, నష్టముతో, కరువుతో, ఇబ్బందులతో ఉంటున్న మన దేశములో తిరిగి దేవుని యొక్క సమృద్ధి, దేవుడు మన కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకొని, దేవుడు మన కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకొని, దేవుడు మన దేశాన్ని జ్ఞాపకం చేసుకొని తిరిగి వర్షాలు కురిపించి తిరిగి మన కుటుంబాన్ని దీవించబడాలి. ఆ ముయ్యబడిన దేవుని మందిరాన్ని తెరవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేటి దినాల్లో చాలా ఈ హృదయము దేవుని ఆలయము ఉన్నదని జ్ఞాపకం చేసుకో. నీ హృదయము దేవుని ఆలయము. నీ హృదయములో దేవుని ఆలయము. నీ హృదయములో దేవుడు నివసించుచున్నాడని జ్ఞాపకం చేసుకో. దేవుడు నివసిస్తున్న, దేవునికి నివాస యోగ్యమైన నీ హృదయమునకు వేరే ఆటికి స్థానం ఇవ్వమాక. తలుపులు తీయి, అవకాశం యేసయ్యకి అవకాశం ఇవ్వు. తలుపులు తీయి, దానిలో ఉన్న విగ్రహ సంబంధమైన వాటివన్నిటి కూడా తీసివేసుకో. నిన్ను నష్టపరుస్తుంది ఏవైతే నష్టపరుస్తున్నాయో వాటిని తీసివేసుకో. నీలో ఉన్న విగ్రహాలు తీసివేసుకో. తిరిగి ఆ హృదయములో దేవునికి స్థానం ఇవ్వని దేవుని వాక్యము ద్వారా మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ 11 వాక్యాలు అంటున్నారు, ఆయన నా కుమారులారా తనకు పరిచారకులయుండి ధూపము వేయుటకును అతని సన్నిధిని నిలుచుటకును తన పరిచర్య జరిగించుటకును వారు యెహోవా మిమ్ములను ఏర్పరచుకొనిన గనుక మీరు అశ్రద్ధ చేయమాకండి. ప్రియమైన బిడ్డ, మీరు దేవుడు ఏర్పరచుకున్నాడు కాబట్టి అశ్రద్ధ చేయమాకండి. తలుపులు తెరవండి. ఆలయము తలుపులు తెరవబడాలి, బాగు చేయబడాలి. వారు తలుపులు తెరిచారు, మందిరాన్ని బాగు చేస్తున్నారు. దాంట్లో ఉన్న చెడంతా కూడా, దానిలో ఉన్న విగ్రహాలన్నీ కూడా, దానిలో ఉన్న పాపం అంతా కూడా, దానిలో ఉన్న హేయమైన అన్ని వస్తువులను తీసి కిద్రోను వాగులో పడవేశారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీవు కూడా నీ హృదయంలో ఏవైనా ఉన్నట్లయితే తీసి ఏం చేయాలి? కిద్రోను వాగు వెళ్ళలేం కానీ పెద్ద కాలువకి వెళ్ళి మన ఇంట్లో ఉన్న పటాలు ఉన్నాయి కదా, పటాలు, మన ఇంట్లో తాయితులు ఉన్నాయి కదా, మన ఇంట్లో రకరకాలు ఉన్నాయి కదా, మన కాళ్ళకి చేతులకి, మిమ్మల్ని కూడా పడేస్తే పోద్ది పనులు పని. ఎవరికైతే కాళ్ళకి చేతులకి మెళ్ళలో తాయితులు, క్రైస్తవులు చేతులకి కాళ్ళకి తాయితులా? అలాంటి లోక సంబంధమైనవన్నీ కూడా తీసి పడవేసుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన బిడ్డలారా, తలుపు తెరిచి నీలో ఉన్న విగ్రహాలు తీసివేసుకో. అది దేవుని స్థానము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అది దేవుడు తన కొరకు నిర్మించుకున్న ఆలయం నీ హృదయం. ఆయనకి దేవుడు దావీదుతో చెప్పాడు, సొలొమోనుతో అన్నాడు, నువ్వు చక్కగా మందిరం కట్టాలనుకుంటున్నావు కదా, ఆ మందిరంలో నేను పడతానా? నువ్వు మందిరం కడుతున్నావు, నేను దానిలో పట్టగలనా? ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠం, ఇట్టి మందిరములో నేను నివసించగలనా అని కోరుకున్నది ఏంటో తెలుసా? చిన్న నీ హృదయము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆకాశం ఆయన సింహాసనము, భూమి ఆయన పాదపీఠము. ఆయన హృదయాన్ని కోరుకున్నాడు. నీలో ఉన్న విగ్రహాలు తీసివేయి. సగం ఇవ్వమాక, దయచేసి సగం ఇవ్వమాక.
లెఫ్ట్ ఏమో సాతానికి, రైట్ ఏమో యేసయ్యకి. పగలంతా కూడా యేసయ్యకి, రాత్రులంతా కూడా సాతానికి అన్నట్టుగా నీ సగం సగం జీవి సగం సగం రెండు పడవల మీద కాలేయమాక, రెండు పడవల మీద కాలేయమాక. చక్కగా దేవుని నమ్ముకో. నా కొరకేమో మందిరానికి వచ్చి ప్రార్థన చేసుకోవడం, మీ అమ్మ నాన్న మొక్కుబడి చేసుకున్నారని గుడికి వెళ్ళి గుండు కొట్టించుకోవడం, ఇలాగ ఉండమాకండి దయచేసి. రెండు విధానాలతో, రెండు తలంపులతో దయచేసి ఉండమాకండి. మీ హృదయాన్ని తెరవండి. దానిలో ఉన్న విగ్రహాలు, దానిలో ఉన్న పాపము తీసివేయండి. దేవునికి అవకాశం ఇవ్వండి. దేవుని యొక్క మహిమని మీ హృదయంలో వెలగనివ్వండి. రాజు హిజ్కియా చెప్తున్నాడు, తలుపులు తెరవండి, శుభ్రం చేయండి. వాళ్ళు వచ్చారు, లేవీలు యాజకులు వచ్చారు రాజు దగ్గర. అయ్యా, తలుపులు తెరిచాం, ఆ మందిరాన్ని అంతా కూడా క్లీన్ చేశాం, దానిలో ఉన్న హేయమని ఇవన్నీ కూడా తీసి కిద్రోను వాగులో పడివేశాం, దీపం వెలిగించామయ్యా, పరిశుద్ధమైన మందిరంలో దీపం వెలిగించాం అని చెప్పినప్పుడు హిజ్కియా పెందల కాడే బయలుదేరి 20వ వాక్యం చూద్దామా. అప్పుడు రాజైన హిజ్కియా పెందల కాడ లేచి పట్టణ అధికారులను సమకూర్చుకొని యెహోవా మందిరమునకు పోయాను. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. రాజ్యము కొరకును, పరిశుద్ధ స్థలము కొరకును, యూదా వారి కొరకును పాప పరిహార్థ బలి చేయుటకై 7 కోడెలను, 7 పొట్టేలను, 7 గొర్రె పిల్లలను, 7 మేకపోతులను వారు తెచ్చించరు గనుక అతడు యెహోవా బలిపీఠం మీద వాటిని అర్పించుడని అహరోను సంతతి వారియగు యాజకులకు ఆజ్ఞాపించును. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. రాజు హిజ్కియా మందిరాన్ని తెరవండి, ఆ మందిరాన్ని క్లీన్ చేయండి, దానిలో ఉన్న హేయ వస్తువులు, దేవుని మందిరంలో ఉన్న హేయ వస్తువులన్నీ కూడా తీసి పడవేయండి, దీపం వెలగనివ్వండి, ఆ దీప వేదిక దగ్గర ప్రార్థనలు చేయండి, ఆ వెలపలు ఉన్న ఆ యొక్క బలిపీఠము దగ్గర, బలిపీఠం మీద సమాధాన బలులు, యోధావారి కొరకు, ఇశ్రాయేలు ప్రజల కొరకు సమాధాన బలులు, పాప పరిహార్థ బలులు చెల్లించండి హిజ్కియా చెప్పారు. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. ప్రియమైన బిడ్డలారా, నీ హృదయాన్ని తెరువు. దేవుని విషయాల్లో నీ హృదయం ముయ్యబడి ఉందేమో, లోకం విషయంలో తెరుచుకొని నీ హృదయానికి అవకాశం ఇచ్చి, లోకం విషయంలో, పాపం విషయంలో నీ హృదయానికి అవకాశం ఇచ్చి, ఆరాధన విషయంలో, ప్రార్థన విషయంలో, ఆత్మ సంబంధమైన వాటి విషయంలో నీ హృదయంలో అవకాశం లేకుండా ఉంచేవేమో, అది నీ నష్టమే. దేవునికి స్థానం ఇవ్వని నీ జీవితం నష్టం ఉంటుందని జ్ఞాపకం చేసుకో. నీలో ఉన్న పాపము, నీ దేవునికి దూరంగా ఉన్న వాటన్నిటిని కూడా తీసివేసుకో. దేవునికి ఆరాధనకి, మీకు ఎవరైనా ఆరాధన ఆదివారం నాడు ఆరాధనకు రాకుండా చేస్తున్న మీ అమ్మాయినా కానీ నానే కానీ దూరంగా ఉన్నా, అమ్మా ఊరు రండి అంటారుగా, వాళ్ళతో ఏం గొడవ పడండి. ఏం పడాలి? గొడవ పెట్టుకోండి వాళ్ళతో. ఆదివారం పూట ఇంటికి రమ్మంటూ బుద్ధి లేదు నీకు వచ్చింది వయసు అనండి, పర్లేదు. దేవుని సంధిని ఆటంకపరిచేవారు ఎవరైనా కానీ సైతాన్ని అలాగ ఆటంకపరుస్తూ ఉంటా. నీకు వచ్చిన ఏళ్ళు అనండి, పర్లేదు. వాళ్ళు పోగొడుతుంది దేన్ని? దేవుని సన్నిధిని అనండి, పర్లేదు. పెద్దోళ్ళైనా నీకు వయసు వచ్చింది, ఆ ఊరు చివరున్న ఆ తాడి చెట్టుకి వయసు వచ్చింది, ఆదివారం నాడు ఆరాధన మానేసి ఇంటికి రమ్మంటే బుద్ధి లేదా అని గద్దించండి. దేవుని సన్నిధిలో ఎవరైతే ఆటంకపరుస్తున్నారో మిమ్మల్ని, వారిని గద్దించండి, అపవాదిని గద్దించండి. దేవునికి అవకాశం ఇవ్వండి. శుభ్రం చేసుకోండి మీ హృదయాన్ని, ఆటంకపరిచే వారిని తీసివేసుకోండి. ఏదైతే నిన్ను ఆటంకపరుస్తుందో ఆ వ్యవహారాలు పనులు పెట్టుకోమాక, దేవుని సన్నిధిని దూరపరిచే ఏది కూడా పెట్టుకోమాక, తీసివేసుకో. నీ హృదయములో వెలగనువు, ఆత్మను వెలగనువు ప్రకాశిస్తుంది నీ జీవితం అంతా కూడా. నీ ఇల్లంతా కూడా నీ హృదయములో
దేవునికి అవకాశం ఇస్తే, నీ హృదయములో వాక్యమునకు అవకాశం ఇస్తే, ఆ వాక్యము నీ కుటుంబం నిన్నును నీ కుటుంబనంతటిని కూడా వెలిగిస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ వెలుగు లేకపోతే కుటుంబం జీవితము అంధకారమైపోయి. దేవుని బిడ్డ, నీ హృదయంలో దేవుడు లేకపోతే నీ కుటుంబం అంధకారముగా ఉంటుంది. నీ హృదయంలో వాక్యం లేకపోతే నీ బ్రతుకు అంధకారముగా ఉంటుంది. శుభ్రపరుచుకో నీ హృదయంలో దేవుని వాక్యమునకు అవకాశము, యేసయ్యకి అవకాశం ఇవ్వు. నీ హృదయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించు, ప్రార్థించు, ఆరాధించు. చక్కగా నీ జీవితం అద్భుతంగా మార్చబడుతుంది. ఎంతోమంది ఉన్నారు బలిపీఠం ఎదుట ఉండి దేవుని సన్నిధి పట్ల ఆసక్తి చూపించి అభివృద్ధి చెందిన వారు అనేక మంది ఉన్నారు. రక్తహస్తములతో ఈ యొక్క స్థలముకు వచ్చి, అన్నీ పోగొట్టుకొని ఈ స్థలమునకు వచ్చి, అప్పులు పాలైపోయి ఈ స్థలమునకు వచ్చి దీవించబడిన వారు, చనిపోదామనుకొని వ్యాపారంలో నష్టపోయి చనిపోదామనుకొని ఈ స్థలముకు వచ్చి దీవించబడిన వారు అనేక మంది ఉన్నారు. వారిలో కూడా నువ్వు చేర్చబడాలి. ఇంకా అదే బ్రతుకుతావా? ఇంకా అదే బ్రతుకు, ఇంకా అదే పరిస్థితి ఉంటావా? హైందవులు వాడి జీవితం ఎలాగో హైందవులు అనుకుంటారు, వాడి జీవితం ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్నాడు. చివరి సమయంలో ఆ నారాయణ అనే పదం పలికితే స్వర్గప్రాప్తి కలుగుతుందనే ఆలోచనతో ఏం చేస్తారు? పడిన వాడి మీద వాడికి చెప్పడానికి అవకాశం లేదట, వినపడట్లేదు. పెద్ద ఆయనకి చెవులు వినపడట్లా, చెప్తున్నారు ఆ పదాన్ని, స్వర్గప్రాప్తి కలుగుతుందని అంటుంటే అతనికి అర్థం కావట్లా. పెద్ద ఆయనకి అర్థం కావట్లేదు కదా అని చెప్పి ఆ నార తీసుకొచ్చి చూపించి ఈ పదం పలుకు అంటున్నారు. ఈ పదం పలుకున్న అంటుంటే అతనేమంటున్నాడు? ఆ కొబ్బరి పీసుని తీసి పక్కన పడేయండి అంటున్నారు. మన ప్రభు బిడ్డలో చనిపోయినప్పుడు పాటలు పాడతారు. పాపం ఎలాగ బతికాడో ఆయన, నిజంగా పరలోక ప్రాప్తి ఉన్నదో లేదో అతనికి అనుకొని ఆ మేళం వాయించేవారు పాట పాడతారు, పరలోకము నా దేశం. కనీసం దేవుడు ఈ సమయంలో అతను జ్ఞాపకం చేసుకుంటాడేమని ప్రయత్నం చేస్తూ ఉంటాడు. వారి ప్రయత్నాలు చేస్తూ ఉంటున్న ఆయన ప్రయోజనం ఉండదు. ప్రియదేని బిడ్డలారా, నీవు దేవుని వాక్యము చేత హెచ్చరించబడి నీ బ్రతుకు మార్చుకుంటే, నీ జీవితాన్ని మార్చుకుంటే దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియదేని బిడ్డలారా, ఈ మాటలు జ్ఞాపకం చేసుకోండి, మీ హృదయంలో భద్రపరచుకోండి. దేవునికి అవకాశం ఇవ్వండి, ఆత్మీయంగా బలపడండి. అనేక మందికి దీవెనకరముగా దేవుడు ఉంచుతాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చాలామంది అలక్ష్యం చేస్తున్నారు. దేవుని సన్నిధిని ఏం చేస్తున్నారమ్మా? అలక్ష్యం. కొద్ది దూరమే. ఈ మనోళ్ళు ఈ మధ్యకాలంలో బాగా బద్ధకస్తులు అయిపోయారమ్మా. ఎంతో ఇదివరకు రోజుల్లో మందిరానికి ఎంతో దూరంలో నుండి వచ్చేవాళ్ళు, బండ్లు వేసుకొని కాళ్ళు నడుగుతూ ఎన్నో కిలోమీటర్లు నడిచి వచ్చేవాళ్ళు. ఇప్పటికి కనీసం ఒక కొద్ది దూరం కూడా నడవలేకపోతున్నారు, కొద్ది దూరం కూడా నడిచి రాలేకపోతున్నారు. ఎంత బద్ధకస్తులుగా ఉంటున్నారు, ఆసక్తి లేదు దేవుని సన్నిధి పట్ల. ఇదే అలాగుండమాకండి. ఆదివారం నాడు నిద్రించమాకండి. అది నిద్రించే సమయం కాదు, ఆదివారం వండుకొని తినే సమయం కాదు, అది విశ్రాంతి దినం. మనకది విశ్రాంతి దినము. దేవుని ఆరాధించే దినమని జ్ఞాపకం చేసుకో. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వు దేవుని సన్నిధికి వచ్చి ఆయన బలిపీఠం ఎదుట కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నప్పుడు దేవుడు నిన్ను దీవిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని సన్నిధికి వచ్చి నువ్వు ఆయన ఆరాధిస్తున్నప్పుడు, ఆయన మహిమపరుస్తున్నప్పుడు దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకొని నిన్ను దీవిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా తల్ల వంచండి. ఒకసారి జ్ఞాపకం చేసుకో, నీ హృదయము దేవునికి స్థానముగా ఉందా, లోకమునకు నివాసముగా ఉన్నదా? జ్ఞాపకం చేసుకో. నీ హృదయం ఎలాగుందో ఒకసారి చూస్తావా? ఒకసారి నీ పరీక్షలు చేసుకో. దేవుని విషయంలో ఎంత ఆసక్తిగా ఉంటున్నావు? లోకం విషయంలో ఆసక్తిగా ఉంటున్నావా? దేవుని విషయంలో ఆసక్తిగా ఉంటున్నావా? ఇతరితర వాటి విషయంలో ఆసక్తిగా ఉంటున్నావా? దేవుని విషయంలో ఆసక్తిగా ఉంటున్నావా? యోధా ప్రజలట దేవుని సన్నిధి విషయంలో, దేవుని సన్నిధికి వచ్చే విషయంలో పేడ ముఖం పెట్టుకున్నారట. వారు పేడ ముఖం
అలాగున్నదా దేవుని విషయంలో నీ ముఖం కూడా? అయిష్టంగా అనుకుంటున్నావా దేవుని సన్నిధి అంటే? దేవుని సన్నిధిని అయిష్టంగా వస్తున్నావా? అయిష్టత చూపిస్తున్నావా దేవుని సన్నిధికి? ఒకసారి ఆలోచించి స్తోత్ర. హల్లెలూయా. ప్రార్థిద్దామమ్మా, ఒకసారి ప్రార్థిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి సరి చేసుకో, తీసివేసుకో ఒకసారి నీ హృదయంలో. నీకు తెలుసు, దేవునికి తెలుసు నీ హృదయంలో ఏమున్నాయో. నీకు తెలుసు ఏమైనా ఉన్నాయో. వాటిని ఏమైనా ఉంటే, ఆటంకాలు ఏమైనా ఉంటే తీసివేసుకో. దేవుడిని నిన్ను వేరుపరచగలిగిన ఏది కూడా ఉండకూడదు. దేవుని ప్రేమ నుండి ఏది కూడా నిన్ను వేరుపరచకూడదు. దేవుని యొక్క సన్నిధికి ఏది కూడా నిన్ను వేరుపరచకూడదు. ఏమైనా ఉన్నాయేమో, ఆటంకాలు ఏమైనా ఉన్నాయేమో చూసుకో. ఆటంకాలు ఏమైనా ఉన్నాయని చూసుకో. హల్లెలూయా. సరి చేసుకో. అయ్యా, నా హృదయంలో నీ ఉండు నాయనా, వెలుగుచుండు నువ్వు నాయనా. నా హృదయాన్ని వెలుగుచుండు అని నీ వాక్యము చేత నన్ను వెలిగించు నాయనా. నీ వాక్యము చేత నన్ను వెలిగించి, నేను వెలిగించబడి అనేక మందిని వెలిగించడానికి సహాయం చేయి. నా ఇంటిని అందరికీ కూడా నేను వెలుగుగా ఉండడానికి సహాయం చేయండి. అడగండి, ప్రభువుని అడగండి. హల్లెలూయా. స్తోత్రం. రెండు హస్తములు ఆకాశం వచ్చి చూపిస్తూ విన్న వాక్యమును బట్టి కృతజ్ఞత పూర్వకంగా ప్రభుని స్తుతిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. అత్యంత కృపా కనికరము కలిగిన మా గొప్ప దేవానికి స్తోత్రాలు. ఈ పునరుద్ధరణ ఆరాధనలో నీ సంధికొచ్చి నన్ను ఆరాధించడానికి, నీ వాక్యం వినడానికి ఇచ్చిన అవకాశం బట్టి నీకు వందనాలు నాయన. ఆహాజ్ యొక్క పరిపాలన కాలంలో మందిరాన్ని మూసివేసి నాయన వెలపల నాయన విగ్రహములు మలచి ఆరాధించేవాడిగా ఉన్నాడు. అయితే క్రమశిక్షణలో పెరిగిన ఇష్కియా యొక్క తల్లి నాయన ఇష్కియాను ఎంతగానో క్రమంగా పెంచింది, దైవ భయములో పెంచింది నాయన. ఆ తల్లి యొక్క పెంపముకల్లో పెరిగిన ఇష్కియా పరిపాలన కాలము రాగానే ముయ్యబడిన దేవాలయము తిరిగి తెరిపించి ఆయన యథావిధిగా నాయన ధూపవేదిక దగ్గర ప్రార్థనలు, నాయన ధూపవృక్షము వెలిగించబడుట, దహన బలిపీఠం మీద నిత్యము బల్లర్పించడానికి నాయన అనేకలను ప్రేరేపించడానికి మీరు ఇష్కియాని బలపరిచినందుకు నీకు స్తోత్ర. నాయన బిడ్డలను అట్టి రీతిగా బలపరచండి నాయన. నేటి దినాల్లో సంఘం ఎంతో నిర్లక్ష్యంగా ఉంటుంది. నేటి దినంలో విశ్వాసులు ఎంతో నీ సన్నిధిని నేను నిర్లక్ష్యం చేసేవారుగా ఉంటున్నారు. నేను లోకంలో ఉన్న వాటిని వారు ప్రేమించేవారుగా ఉంటున్నారు. యేసయ్యా, బిడలు వారి యొక్క హృదయంలో నీకు స్థానం ఇచ్చి నేను వారు దీవించబడ్డానికి మీరు సహాయం చేయమని, ఈ మాటలు వారి హృదయంలో భద్రపరచమని, ఏ ఒక్కరూ నీ సన్నిధిని పోగొట్టుకోక ఆదివారం ఆరాధనలో గడపడానికి ఉండడానికి మీరు సహాయం చేయమని మా రక్షకుడును ప్రభువును నజరేయుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.